హాయ్ అండి. 3 సంవత్సరాల పాపకి ఫ్రాక్ అనమాట. ఇప్పుడు ఈ క్లాతు ఎలా కుట్టాలో, కటింగ్ ఎలా ఏంటనేది ఆ ప్రాసెస్ అంతా మీకు చూయిస్తాననమాట. ఇప్పుడొస్తే ఇంక కటింగ్‌కనమాట. కటింగ్ అయితే క్లియర్‌గా చూడండి. నేను చెప్పేదానికన్నా మీరు చూసుకునేదే మీకు ఉపయోగపడుతుందనమాట. అందుకని చెప్పేసి కుచ్చు కాబట్టి ఎంత పొడవుందో అంత కొలత తీసుకోవాలనమాట. ఇదైతే ఇంకా బాడీ పార్ట్ అనమాట. బాడీ పార్ట్ అంటే 3 సంవత్సరాల 3 ఇయర్స్ పాప కాబట్టి భుజం వచ్చేసి 2 ½ సంక పార్ట్ వచ్చేసి 4 ½ అనమాట. నెక్ అయితే 3 ½ అనమాట. ఇంకా చూడండి మీరు వీడియోలో ఒకసారి నేను కొలతలు గీసాననమాట. అవైతే క్లియర్‌గా చూసుకోండి మీరు. ఇంకా నేనెలా గీస్తున్నాను ఏంటనేది అన్నీ గమనించండి. నేను చెప్పే మాటల కన్నా మీరు వీడియోని చూసే దాన్ని బట్టి మీకు అర్థమవుద్దనమాట. కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఇంకా క్లియర్‌గా చూడండి. కొంత వచ్చిన వాళ్ళైతే అటు ఇటుగా చూసినా పర్లేదనమాట. ఇంకా అయితే నేను మోడల్ ఫ్రాక్ కాబట్టి కొంచెం నెక్‌కి బెంగి హ్యాండ్స్ టైప్‌లో బెంగి హ్యాండ్ కటింగ్ అనమాట. అలాంటిది పెడుతున్నాననమాట. చూసా కదా! మనం బెంగి హ్యాండ్స్‌కి ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అలాంటి మడతలే. 4 పక్కల ఒకటే కొలత మెజర్‌మెంట్స్ అనమాట. అటు 15, ఇటు 15 అలా చూసుకోండి. ఇప్పుడు ఏదైతే మనం బాడీ పార్ట్ నెక్ కట్ చేసామో అదిగో అలా వీడియోలో పెట్టినట్టు కొలత పెట్టి మంచిగా గీసుకోండనమాట. ఇంకా దాన్ని బట్టి పొడవైతే 7 అనమాట. 7 ఎలా ఏంటనేది మొత్తం చుట్టూ గీసుకొని ఇంకా కట్ చేసుకోవాలనమాట. వీడియోలో క్లియర్‌గా నేను చూపిస్తున్నా. మళ్ళీ ఒకసారి నెక్ కూడా మెజర్‌మెంట్స్ తీసుకోండి. ఎందుకైనా మంచిది. కొంచెం ఎక్కువ తెగినా, కొంచెం తక్కువ తెగినా మనం కరెక్ట్‌గా మెజర్‌మెంట్స్ తీసుకున్నాక అప్పుడు కట్ చేసుకోండి. ఒకటికి 2 సార్లు మనం కొలతలనేది చూసుకోవాలనమాట. ఫస్ట్ టైం నేర్చుకున్న వాళ్ళైతే ఇంకా క్లియర్‌గా చూసుకోవాలనమాట. అదిగో పర్ఫెక్ట్‌గా ఇప్పుడు నెక్ అయితే మనం ఒకటికి 2 సార్లు చూసుకొని కట్ చేసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్‌గా అయితే వచ్చేసిందనమాట. ఇవైతే ఇంక మనం నెక్‌కి అలా పెడుతున్నాం కాబట్టి ఇది కింద బోర్డర్ ఏస్తున్నామనమాట. బోర్డర్ కూడా మనమైతే ఎంత ఆహ్, ఉందో ఖర్చు అది పొడవు చూసుకోవాలా మనం. దాన్ని బట్టి మనం అది నేను 4 ఇంచెస్ అనమాట తీసుకుంది. ఇంక పొడవంటే అది మన ఇష్టం ఎంతుంటే అంత పెట్టుకోవచ్చనమాట. అదిగో అలా నేను వీడియోలో చూపించినట్టు అలా ఉంటదనమాట. ఇప్పుడైతే కటింగ్ అయితే క్లియర్‌గా అయిపోయిందనమాట. ఇంక కుట్టడం అనమాట. మొత్తం మనం లైనింగ్ కానీ బా క్లాత్ మొత్తం జాయింట్ చేసుకున్నామనమాట. ఇంకా జాయింట్ కంప్లీట్‌గా ఎక్కడ ఉగ్గులు రాకుండా నీట్‌గా మంచిగా ఇలా మన చేత్తో బాగా రఫ్ చేసుకొని కుట్టుకోవాలనమాట. ముందు పార్ట్‌కైతే టాకాలు ఏసుకోవాలనమాట. భుజము మనం కరెక్ట్‌గా చూసుకొని అలా వేసుకోవాలనమాట కాటాలు. వెనక వైపు కొంతమంది కిందకేస్తున్నారు. అసలు కిందకేయొద్దు వెనక వైపు అనమాట. మధ్యలో చూసుకొని వేయాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అలా వేసుకోవాలనుకో పెద్దోళ్ళకైనా, పిల్లలకైనా అలా వేసుకుంటే ఆహ్, బా బాడీ మెజర్‌మెంట్స్ కరెక్ట్‌గా ఉంటదనమాట. అంటే ఫిట్‌గా ఉంటదనమాట. అది బాగా చాలా పెద్ద ఫ్రాక్ అయినా సరే, చిన్న ఫ్రాక్ అయినా అలా కుట్టుకోండి. మంచి నీట్‌గా వస్తదనమాట. ఇంకా చూసాం కదా! మనం కింద బోర్డర్‌గా ఏస్తామన్నది కుడుతున్నాననమాట. కుట్టేసినాక అదిగో అలా తిరగేసుకోండి. అప్పుడు నీట్‌గా ఉంటదనమాట. కొంతమంది తిరగేయకుండా కుడుతున్నారు. అది అసలు బాగోదు. ఇలా నీట్‌గా ఉంటది. తిరగేసి కుట్టుకోవటం అయితే మంచిగా కుట్టుకోవడానికే ట్రై చేయండి. ఎక్కడ ఉగ్గులు రాకుండా మంచిగా నీట్‌గా ఎప్పుడైనా నేను చెప్పేదానికన్నా మీరు వీడియోలో చూసుకోండనమాట. క్లియర్‌గా చూసుకొని కుట్టుకోండనమాట. మంచిగా కుట్టటానికైతే ట్రై చేసుకోండి. ఏది స్పీడ్‌గా హడావిడిగా అస్సలు చేయొద్దు. స్లోగా నిదానంగా కుట్టుకోవడానికి ట్రై చేయండి. ఆ బోర్డర్‌కి నేను ఇంకా లేసేస్తున్నాననమాట. గోల్డ్ కలరు చిన్న పాప కదా! బాగుంటదని చెప్పేసి నేను లేసేసాననమాట. ఇంక బోర్డర్ అయితే కంప్లీట్‌గా అయిపోయిందనమాట. ఏదైతే మనం బెంగి హ్యాండ్స్ కట్ చేసామో అదైతే ఇప్పుడు కుడుతున్నామనమాట. కొంచెం వీడియో అటు పక్కకుందేమోనని నేను చూసుకుంటున్నాననమాట. ఇంకెవరన్నా మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు గానీ చేసుకోండి. మంచిగా ఇలాంటి ఫ్రాకులు కానీ, బ్లౌజ్ కటింగ్ కానీ అన్నీ ఏ టు జట్టు నేను వీడియోస్ పెడుతుంటాననమాట. మన ఛానల్‌ని ఫాలో అవుతుంటే మీకు అన్నీ క్లియర్‌గా నేను పెడుతుంటాననమాట. కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ డ్రెస్సు ఎలా కుట్టుకున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ కూడా పెట్టండి. ఇప్పుడు అంతా చుట్టూ అంచు కుట్టేసాననమాట. దీనికి గూడా నేను లేసేస్తున్నాననమాట.
లేస్ ఏసుకుంటే నీట్‌గా అంటే చిన్న పిల్లలు గదా! బావుంటదనమాట. బొట్టు కలర్ కాబట్టి గోల్డ్ యాడ్ చేశామనుకో సూపర్‌గా ఉంటదనమాట. అందుకని చెప్పేసి నేను గోల్డ్ యాడ్ చే గోల్డ్ లేసు ఏసాననమాట. మంచిగా నీట్‌గా కుట్టాను. ఇంకా కుట్టటం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఉక్సు పట్టి అండ్ కాజా పట్టి అండి. మనం జాయింట్ చేసుకున్నాక మంచిగా నీట్‌గా అటు ఇటు వైపు మంచిగా మడతీసుకొని కరెక్ట్‌గా చూసుకొని కట్ చేసుకోవాలనమాట. కట్ చేసుకున్నాక ఉక్సు పట్టి అండ్ కాజా పట్టి కుట్టుకొని చిన్న చిన్న అంచులు ఎగస్ట్రా ఉన్న ఎగ్గు తగ్గులు ఉన్న మనం కుట్టేటప్పుడు గూడా కట్ చేసుకోవచ్చనమాట. చూస్తున్నారు గదా! ఈ వీడియోలో నేను ఉక్సు పట్టి, కాజా పట్టి 2 ఏసాననమాట. 2 కలిపి ఇలా జాయింట్ ఏసుకోవాలనమాట. వీడియోలో నేను చూపిస్తున్నాను చూడండి. అలా జాయింట్ ఏసుకొని ఉక్సులకి అటు 2 ఉక్సులు, 2 కాజాలేసుకోవాలనమాట. ఇంకా అయిపోయింది. ఇప్పుడు భుజాలైతే యాడ్ చేస్తున్నాననమాట. భుజాలు యాడ్ చేశాక చూసారు కదా! వీడియోలో చూడండి. నేను చెప్పేదానికన్నా మీరు వీడియోలో గమనించండి. ఇంక సంకపాటు హ్యాండ్స్ లేవు కాబట్టి సంకపాటు మంచిగా ఓ పీస్ తీసుకొని కుట్టేసి అక్కడక్కడ టాకాలు పెట్టుకోండి. ఎందుకంటే అవి నీట్‌గా వస్తాయన్నమాట. టాకాలు పెట్టకుండా కుడితే ఉగ్గులుగ్గులుగా ఉంటదనమాట. టాకాలు పెట్టి ఇలా మంచిగా హోల్డ్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట. వీడియోలో నేను చూపిస్తున్నాను ఒకసారి గమనించండి. అలా నీట్‌గా కుట్టుకుంటే చూసారు గదా! కుట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఏదైతే మనం డిజైన్‌గా మనం బెంగు కటింగ్ పెట్టాం కదా! అది ఇప్పుడు మనం జాయింట్ చేసుకుందాం అనమాట. ఫస్టు అక్కడ నేను అంచులు కుట్టడం మర్చిపోయాననమాట. ఇప్పుడు అంచులు కుడుతున్నాననమాట. అవి మీరు ముందే కుట్టి పెట్టుకోండి. ఇప్పుడైతే మనం ఏదైతే బాడీ పార్టు ఈ బెంగు కటింగు యాడ్ చేశామనమాట. చూసారు గదా! ఇప్పుడైతే అది కంప్లీట్‌గా అయిపోయిందనమాట. చూసారా? ఇలా వస్తదనమాట షేపు. ఇప్పుడు మనం ఏదైతే అంటే వెనక పార్ట్, ముందు పార్ట్ ఒకవైపు జాయింట్ చేసుకోవాలనమాట. జాయింట్ చేసుకోవడం అయిపోయినాక ఇప్పుడు మనం అదే కింద లంగాకి బాడీ పార్ట్‌కి లంగా కాదు ఫ్రాకు. అది కుచ్చు పెట్టుకోవాలనమాట. పెద్ద కుచ్చు అయితే అస్సలు పెట్టకాకండి. చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోండి. బాగా నీట్‌గా ఉంటాయన్నమాట. కుచ్చులు పెట్టుకోవటం మాకు సరిగ్గా రాదు అనుకుంటే మనకి స్కూల్ టైలర్లు ఉంటాయన్నమాట. అదిగో నేను వీడియోలో పెడుతున్నాననమాట. మడతకి మనం అలా మడవంగానే అది అంటే ఈజీగా వెళ్ళిపోద్దనమాట. అలా కుట్టుకోవడానికి మనకు కొంచెం తొందరగా ఉపయోగపడదనమాట. ఆ టిప్ కూడా మీరు వాడుకోండి. కొంతమంది లైనింగు కుచ్చు వైపే పెడుతున్నారు. అస్సలు అలా పెట్టి కుట్టగాకండి. అంత కుట్లు కనిపిస్తది. పిల్లలకి ఒత్తుకుంటాయి. ఇది ఇప్పుడు నేను రివర్స్ పెట్టి కుడుతున్నాననమాట. అలా పెట్టుకొని కుట్టారనుకో అసలు కుట్టు కనిపించదు. 2 వైపులు అసలు కుట్టే కనిపించదు. అదిగో నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అదిగో అలా అటువైపు అలా ఉంటది. ఇటువైపు అలా ఉంటదనమాట. అందుకని మంచిగా చూసుకోండి. ఇంకా 4 లైనింగు అలాగే బా మనం కుట్టే క్లాత్ 4 సమానంగా చూసుకొని అదిగో నేను చూసాను వీడియోలో పక్కకు పోయింది. అలా పోకుండా చూసుకొని జాగ్రత్తగా కుట్టుకోండి. చూసారా ఎంత నీట్‌గా అయితే వచ్చిందో. కంప్లీట్‌గా సూపర్ అయితుంది. ఇంకా వీటికి కొంచెం నేను కుచ్చులు యాడ్ చేస్తున్నాననమాట. అందుకని చెప్పి అలా పిల్లలు గదా! క్యూట్‌గా ఉంటాయన్నమాట ఇలాంటివి కుడితే. అందుకని చెప్పి ఇలాంటివి కుట్టాననమాట. ఇవి ఎలా ఉన్నాయి ఏంటనేది మనకి డ్రెస్సు ఎలా ఉంది? మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేసి, లైక్ చేసి, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.